చాలా మంది రెంటల్ అగ్రిమెంట్స్ చేసుకుంటారు. ఆ రెంటల్ అగ్రిమెంట్ చేసేటప్పుడు కొన్ని బ్లెండెడ్ మిస్టేక్స్ ఉన్నాయి. అంటే ఓ 2 ఏళ్ళు 3 ఏళ్ళకి కూడా రెంటల్ అగ్రిమెంట్లు చేస్తూ ఉంటారు. బేసిక్ గా రెంటల్ అగ్రిమెంట్ 11 మంత్సే ఎందుకు చేయాలి? చాలా మంది 11 మంత్సే చేయండి అని అంటారు. కానీ అసలు 11 మంత్స్ ఎందుకు చేయాలి అనేటటువంటి దానికి రీజన్ ఏంటి అనేది చాలా మందికి తెలియదు. సో ఈ వీడియోలో మనం ఒక అద్దెకి ఉండేటప్పుడు, ఒక ఇంట్లో కానివ్వండి, ఒక కమర్షియల్ స్పేస్ కానివ్వండి, మనం అద్దెకి తీసుకునేటప్పుడు ఎవరైనా సరే అద్దెకి తీసుకుంటే ఏ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి, అద్దెకి ఇచ్చేటటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఎలా అగ్రిమెంట్లు చేసుకుంటే సేఫ్ గా ఉంటారు అన్న విషయం తెలుసుకుందాం. బేసిక్ గా రెంటల్ అగ్రిమెంట్స్ కి సంబంధించి 11 మంత్స్ కంటే ఎక్కువ టైంకి ఏదైనా ఒక అగ్రిమెంట్ చేసేసుకుంటే అది తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. సో అందువలన అట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవడం వలన బోత్ పార్టీస్ కి కొంత మనీ వేస్ట్ అవుతుంది కనుక 11 మంత్స్ అని పెట్టేసుకుంటే దానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అది బేసిక్గా ఒక నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీద చేసుకొని నోటరైజ్డ్ చేసుకుంటే ఇట్స్ వ్యాలిడ్. కానీ తర్వాత నెక్స్ట్ దాన్ని మళ్ళా 11 మంత్స్కి దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా మంది ప్రతి 11 మంత్స్ ఎందుకు లేదు దీన్ని ఊరికి అట్లా రెన్యూల్ చేయటం, ఒకేసారి మనం 2 ఏళ్ళకు 3 ఏళ్ళకి చేసుకుంటే సరిపోయింది కదా అని చెప్పి చాలా మంది చేసుకుంటారు. అలాంటప్పుడే సమస్యలు తలెత్తుతాయి. దానికి ఒక కేసు లా కూడా ఉందండి. రీసెంట్ గా కేరళలో ఓ జడ్జిమెంట్ ఉంది దీనికి. అది ఆంథోనీ వర్సెస్ కేసీ ఇస్ట్యూప్ అండ్ సన్స్ అనేటటువంటి ఒక కేసు ఉందండి. దీంట్లో 5 ఏళ్ళు కాల పరిమితికి అగ్రిమెంట్ చేసుకున్నాడు, బట్ దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనివల్ల ఏమైందంటే ఆ అద్దెకు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఈ అగ్రిమెంట్ చెల్లదు కనుక, నేను 5 ఏళ్ల కంటే ఎక్కువ మీ ఇంట్లో నేను నివాసం ఉంటున్నాను కనుక దీనిపైన నాకు హక్కు ఉందని చెప్పి కోర్టుకు వెళ్ళటం జరిగింది. సో దీనిపైన కోర్టుకు వెళ్ళటం జరిగింది. కానీ సుప్రీంకోర్టు దాన్ని చాలా క్లియర్గా ఎన్నేళ్ళు అద్దెకు ఉన్న ఓనర్షిప్ అనేటటువంటిది ట్రాన్స్ఫర్ అవ్వదు అని చెప్పి చాలా క్లియర్గా జడ్జిమెంట్ అవ్వటం జరిగింది. కనుక ఎన్నేళ్ళు అద్దెకు ఉన్నా వాళ్ళు కేవలం అద్దెదారులుగానే ఉంటారు తప్ప వాళ్ళు ఓనర్స్గా మారే అవకాశం లేదు. 100% అలా జరగదు. అయితే ఈ అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు, అంటే రెంటల్ అగ్రిమెంట్స్ని మనం ఎప్పుడైతే చేసుకుంటామో అవి ప్రాపర్గా లీగల్ వ్యాలిడిటీగా ఉండేటట్లు చేసుకోవాలి. అలా చేసుకోకపోతే ఏమవుతుందంటే రేపొద్దున ఏదైనా ఇలాంటి ఇష్యూ వస్తే, అలా రెంటల్ అగ్రిమెంట్స్ని ప్రాపర్గా చేసుకోకపోయి అవి ఏదైనా రేపు ఇష్యూస్ వస్తే కోర్టులో వాటిని ఎవిడెన్స్గా మనం ప్రొడ్యూస్ చేయడం కుదరదు. ఎప్పుడు కూడా ఇవి రెంటల్ అగ్రిమెంట్స్ అనేవి ప్రాపర్గా ఎక్కువ డ్యూరేషన్ మీరు ఏదైనా లీజ్ లాంటివి చేసుకుంటే కనుక, చాలా మంది ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి, అవి లీజుకి తీసుకోవాలి. అవి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే 1 ఇయర్ కంటే ఎక్కువ రోజులు అవి లీజుకి తీసుకోవాలి. అవి ఎన్నేళ్ళు తీసుకున్నా ఇబ్బంది ఏమి ఉండదండి. చాలా మంది ఓనర్స్లో అపోహ ఉంది, మేము ఎక్కువ సంవత్సరాలు లీజుకి ఇవ్వడం వల్ల మాకు ప్రాబ్లం అవుతుంది, లేకపోతే ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పి చాలా దగ్గర వింటూ ఉంటారు. అది తప్పు. అలా ఎప్పటికీ జరగదు. మీరు ప్రాపర్గా రిజిస్ట్రేషన్ చేసుకుని అగ్రిమెంట్లో మీరు అది ఎన్నేళ్ళకైనా అగ్రిమెంట్ చేసుకోవచ్చండి, ఆ ఇబ్బంది ఏం లేదు. అకార్డింగ్ టు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం మీరు ఏదైతే పర్పస్ కోసం ఇస్తున్నారో ఆ పర్పస్, అలాగే ఎన్ని రోజులకి, ఎన్ని నెలలు లేదా ఎన్ని సంవత్సరాలకు మీరు అద్దె అనుకుంటున్నారో ఆ అద్దె, అంటే దీంట్లోనే మనం డ్రాఫ్ట్ లో రాసేటప్పుడు లాక్ ఇన్ పీరియడ్ అని అంటాం. అంటే ఎంత డ్యూరేషన్, అంటే ఎంత సమయానికి లీజ్ అనేది క్లియర్ గా రాసుకోవటం. అలాగే దానికి సంబంధించి సెక్యూరిటీ డిపాజిట్స్ ఏమైనా ఉంటే ఆ సెక్యూరిటీ డిపాజిట్స్ తాలూకు వివరాలు, ఆ బ్యాంక్ ఒకవేళ అకౌంట్ త్రూ ట్రాన్స్ఫర్ అయితే ఆ వివరాలు రాసుకునేటప్పుడు ఏ ఇబ్బంది ఉండదండి. కనుక అద్దెకు ఉండేటటువంటి వాళ్ళు, మేము ఎక్కువ రోజులు అద్దెకున్నాం కదా, ఈ ఇల్లు మా సొంతం అయిపోయింది, లేకపోతే మాకు ట్రాన్స్ఫర్ రైట్ ఉంటుంది అని క్లెయిములు చేయటం తప్పు. అలా ఎప్పటికీ జరగదు. అద్దెకి ఎన్నేళ్ళు ఉన్నా మీరు అద్దెదారులుగానే ఉంటారు తప్ప మీరు ఎప్పటికీ ఓనర్స్ కాదు. ఆ ఓనర్షిప్ ఎప్పటికీ ట్రాన్స్ఫర్ కాదు. అలాగే ఓనర్స్ కూడా లీజులకి ఇచ్చేటప్పుడు కానీ, అంటే లాంగ్ లీజులు ఎక్కువ, అంటే 11 మంత్స్ కంటే ఎక్కువ ఇచ్చేటప్పుడు చాలా మంది ఓనర్స్ లో భయం ఉంటుంది, మేము ఎక్కువ రోజుకి లీజ్ ఇవ్వం, అలా లీజ్కి ఇవ్వడం వల్ల ఓనర్షిప్ వెళ్ళిపోతుంది, 13 ఏళ్ళు ఉంటే ఓనర్షిప్ వెళ్ళిపోతుంది అన్నది తప్పండి. అంటే అగ్రెసివ్ పొజిషన్ అనేటటువంటి ఒక సోర్స్ ఉంది, కానీ అది చాలా స్పెషల్ కేసెస్ లో అండి. బేసిక్ గా మీరు ఏదైతే ప్రాపర్ గా లీజ్ అగ్రిమెంట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఇస్తే మీకు అలాంటి సమస్య ఎప్పటికీ రాదు. ఎన్ని సంవత్సరాలు ఉన్నా మీకు ఏ ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే వాళ్ళు టెనెంట్స్ గానే ఉంటారు, మీరు ఓనర్స్ గానే ఉంటారు. ఎప్పటికీ ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. అయితే సమ్ కేసెస్ ఏంటంటే ఈ రాంగ్ అగ్రిమెంట్స్, అంటే ఇప్పుడు 2 years కోసం ఒక రెంటల్ అగ్రిమెంట్ చేసుకోవటం, దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోకపోవటం, అలాంటి సందర్భాల్లో ఉండేటప్పుడు అది వ్యాలిడిటీ పోతుంది. కనుక అలాంటి సందర్భాల్లో ఏమైనా సమస్యలు తలెత్తుతాయి. అదర్వైజ్ అయితే ఏ సమస్య ఉండదండి. సో అద్దెకి ఉండే వాళ్ళైనా సరే లేదా అద్దెకి ఇచ్చే వాళ్ళైనా సరే చట్టాన్ని అనుసరించి చట్ట ప్రకారం ఏవైనా అగ్రిమెంట్స్ చేసుకోవటం వలన ఎవరికి ఏ ఇబ్బంది ఉండదండి. సో కనుక ఎవరికైనా లీగల్ ఇష్యూస్ ఉంటే మనకి సిఎస్ఆర్ లీగల్ గైడ్ ద్వారా లీగల్ సపోర్ట్ ఉంటుంది. మీ కింద స్క్రోల్లో కనిపిస్తున్నటువంటి నెంబర్లు మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.